Hey, hi, hello students. Welcome back to my YouTube channel. How are you? I hope all you're good. So in this video session, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అండ్ వెయిటేజ్ లెసన్ ఉన్న ఒక లెసన్ గురించి టోటల్ 4 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేయొచ్చు. సో ఆ లెసన్ ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్స్ లేకపోతే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అని కూడా అంటాం. సో ఆ లెసన్లో నుంచి మనకి ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది చూద్దాం. ఆ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి యాజ్ వెల్ యాజ్ తెలంగాణ వాళ్ళకి ఎన్ని వస్తాయి, యాజ్ పర్ 30% రిడ్యూస్డ్ సిలబస్ బేస్ చేసుకుని ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయని చూద్దాం. సో డెఫినెట్గా ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అనేటివి షార్ట్ కట్ వేలో ఉండేటట్టు ట్రై చేస్తాను. కంపల్సరీ ఆ క్వశ్చన్ ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వండి. అండ్ చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ ఈజ్ దిస్ ఎనఫ్ టు రైట్ ద ఆన్సర్ ఇన్ ద బోర్డ్ ఎగ్జామ్? జస్ట్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఎనఫ్ టు రైట్ ఇన్ ద బోర్డ్ ఎగ్జామ్. సో ఎందుకంటే షార్ట్ కట్లో అంటే మనకు కావాల్సిన కంటెంట్ ఎంత రాస్తే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి అనేది తెలుసు, కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మీకు కావాల్సిన క్వశ్చన్కి ఆన్సర్ని ఇస్తున్నాను. కాబట్టి చాలామందికి అడిగిన కామెంట్ కూడా ఇదే రిప్లై, మీరు ఇక్కడ చెప్పే ఆన్సర్ని పర్ఫెక్ట్గా రాస్తే చాలు మీకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియరా? సో లెట్స్ గో టు ద స్టార్ట్ ద క్లాస్ టుడే, విచ్ ఈజ్ ఎలక్ట్రోస్టాటిక్ లెసన్, ఆర్ వీ కెన్ కాల్ ఇట్ ఈజ్ electric charges and field. ఈ electric charges and field electric charges and fields. సో electric charges and fields లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి తెలంగాణ వాళ్ళకి, అండ్ ఏపీ వాళ్ళకి మాత్రం ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది డెఫినెట్గా వీ విల్ గెట్ ఇట్. సో అందులో మనకి ఎన్ని హైలీ వెయిటేజ్ ఉన్నది తెలంగాణ వాళ్ళకి యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అవ్వలేదు. వాళ్ళకి 60 మార్క్స్కి 50% ఛాన్సెస్ క్వశ్చన్స్ అనేవి రావట్లేదు. ఓన్లీ 12 క్వశ్చన్స్ ఇస్తున్నారు. తెలంగాణ వాళ్ళకి 6 అటెంప్ట్ చేస్తున్నాం, కానీ ఏపీ వాళ్ళకి మాత్రం 8 క్వశ్చన్స్ ఇస్తున్నారు, 6 రాయాల్సి ఉంటుంది. సో అది ఓల్డ్ ప్యాటర్న్ ప్రకారం ఉంది, కానీ తెలంగాణ వాళ్ళకి మాత్రం 12 క్వశ్చన్స్ ఇస్తున్నారు, అందులో ఓన్లీ 6 రాయాల్సింది ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇందులో నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ వెయిటేజ్ ఉంది. లెట్స్ గో టు స్టార్ట్ వీడియో టుడే. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అందులో మనం ఇంపార్టెంట్ వైజ్గా వెళ్దాం. ఫస్ట్ వన్ 4 మార్క్స్ క్వశ్చన్, ఇన్వర్స్ కూలుమ్ స్క్వేర్ లా. ఇన్వర్స్ కూలుమ్ స్క్వేర్ అని మీరు ఆల్రెడీ వినింటారు, అది చూసుకోండి ఒకసారి. ఇన్వర్స్ కూలుమ్ స్క్వేర్ లా, ఇది మనకు స్టేట్ అండ్ డెరైవ్ ద ఇన్వర్స్ కూలుమ్ స్క్వేర్ లా అనే క్వశ్చన్ వస్తుంటుంది ఇన్ ఎలక్ట్రిసిటీ అని వస్తుంది. సో ఈ ఇన్వర్స్ కూలుమ్ స్క్వేర్ లా కంప్లీట్గా 4 మార్క్స్ క్వశ్చన్. దాని స్టేట్మెంట్ ఇవ్వాలి, ఆ తర్వాత దాని యొక్క డెరివేషన్ ఏంటి, వాటి యొక్క కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద స్టేట్మెంట్, నౌ ఐ వుడ్ లైక్ టు రైట్ ద ఈక్వేషన్ బేస్ చేసుకుని మనం ఆ స్టేట్మెంట్ రాస్తే మనకు డెఫినెట్గా 100% క్లారిటీ ఉంటుందన్న హోప్తో చేస్తున్నాను. చూడండి ఇక్కడ మనకి. సో జస్ట్ ఎ మినిట్, ఐ థింక్ దిస్ వాజ్ డిస్టర్బింగ్ మీ. ఓకే రైట్. సో ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి అంటే చూడండి, దిస్ వాజ్ వీ హ్యావ్ ఎ స్టేట్మెంట్. బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద స్టేట్మెంట్, I would like to write the equation here. Generally, what is the formula for electrostatic Coulomb force? Formula is nothing but F is equal to 1 by 4 pi epsilon naught into Q1 Q2 by R square. This is the equation we have, which means if any two charges are separated some certain distance, which are distance, let us assume this is a plus Q and minus Q, and these two charges are separated r distance. సో if ఈ 2 charges అనేది సెపరేట్ అయిన తర్వాత మనకి ఈ 2 charges మధ్యలో ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఐదర్ ఇట్ ఈస్ రిపల్సివ్ ఫోర్స్ ఆర్ అట్రాక్టివ్ ఫోర్స్. ఇఫ్ 2 charges ఆర్ అన్లైక్ చార్జెస్, ఓకే, డెఫినెట్లీ దే విల్ బి అట్రాక్టివ్. మనకు తెలుసు అన్లైక్ చార్జెస్ ఏమున్నా కానీ అట్రాక్ట్ చేసుకుంటాయి, కానీ లైక్ చార్జెస్ ఏమైతే రిపల్స్ అవుతాయి. ఆ రిపల్స్ అవ్వడం వల్ల అట్రాక్ట్ చేయడం వల్ల ఏం చేస్తుంది, అట్రాక్షన్ ఫోర్స్, రిపల్సివ్ ఫోర్స్. అంటే ఈ డ్యూ టు అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ వీ కెన్ ప్రొడ్యూస్ వన్ ఫోర్స్, దట్ ఫోర్స్ వీ కెన్ కాల్డ్ ఈజ్ కూలుమ్స్ ఫోర్స్. సో ఈ కూలుమ్స్ ఫోర్స్ మనకు జనరల్గా ఫస్ట్ ఇయర్లో చదువుకుని ఉంటాం. గ్రావిటేషనల్ ఫోర్స్లో 2 పార్టికల్స్ సపరేట్గా ఉంటే వాటి యొక్క మధ్యలో ఎంత గ్రావిటేషనల్ ఫోర్స్ డెవలప్ అవుతుందంటే F is equals to G into m1 m2 by R square అని రాసింటాం, గుర్తొస్తుందా?
సో దిస్ ఈజ్ ఈక్వేషన్కి ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుంది. ఇక్కడ మాసెస్ని కన్సిడర్ చేస్తాం, ఇక్కడ అట్రాక్షన్ రిపల్షన్ అనేది ఏమీ ఉండదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఛార్జెస్ వస్తున్నాయి. ఛార్జెస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ క్యారీస్ ప్లస్ అండ్ మైనస్ ఛార్జెస్, కాబట్టి ఆ ప్లస్ అండ్ మైనస్ ఛార్జెస్ని కన్సిడర్ చేస్తూ ఈ రెండు ఫోర్సెస్ టు ఆర్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు వాటి యొక్క అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఫోర్స్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఈక్వేషన్ ఏంటి, ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్కి డెఫినేషన్ రాయాలి. ఇప్పుడు దీనికి స్టేట్మెంట్ రాస్తున్నా చూడండి. వీ హ్యావ్ ఏ స్టేట్మెంట్ హియర్. ఈ స్టేట్మెంట్ కంపల్సరీ రాయాలి ఎవరైనా సరే. ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, ఈ ఫోర్స్ ఏంటి, ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ or repulsive force, the electrostatic force of attraction and repulsive between two point-sized charges, point-sized stationary charges. Only మనం ఇక్కడ stationary charges గురించి డిస్కస్ చేస్తాం కాబట్టి stationary charges is directly proportional to the charges of product of two charges. Product of two charges and inversely proportional to square of this distance. Square of distance between charges. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్వర్స్ కూలుంబ్ స్క్వేర్ లా. ఈ ఇన్వర్స్ కూలుంబ్ స్క్వేర్ లా అని డిఫైన్ చేస్తూనే మనం వీటి గురించి డిస్కషన్ చేస్తున్నాం. చూడండి ఇన్వర్స్ కూలుంబ్ స్క్వేర్ లా చూడండి. ఇక్కడ మనకు ఫోర్స్ ఫార్ములా రాశాను. కూలుంబ్ ఫోర్స్ ఫార్ములా అనేది ఎలా వస్తుంది చూడండి. కూలుంబ్ ఫోర్స్ ఫార్ములా F is equals to 1/4πε0 into Q1 Q2/r² అని రాస్తాం. అంటే టూ చార్జెస్ ఇలా సపరేట్ చేసిన తర్వాత ఈ టూ చార్జెస్కి ప్రొడ్యూస్ అయ్యే డెవలప్ అయ్యే ఫోర్సు, ఒకవేళ ప్లస్ మైనస్ ఉంటే అట్రాక్షన్ ఫోర్సు, ప్లస్ ఉంటే రిపల్సివ్ ఫోర్సు, మైనస్ ఉంటే రిపల్సివ్ ఫోర్సు. ఈ కైండ్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ మీద డిపెండ్ అవుతున్నాయి. అంటే ఇది ఈక్వేషన్ చూడండి, మనకు కావాల్సిన ఈక్వేషన్ ఎలా వస్తుంది చూడండి. విచ్ మీన్స్ హియర్ వీ హ్యావ్ ఏ దట్ ఈక్వేషన్ F is equals to 1/4πε0 into Q1 Q2/r². అంటే ఈ r² అనేది Fకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది అండ్ Q1 Q2కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఫోర్స్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ హియర్ ఇట్ ఈస్, విచ్ మీన్స్ వీ హ్యావ్ టు రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఈక్వేషన్ నాట్ లైక్ దట్. జస్ట్ మన ఇక్కడ రాయాల్సిన ఈక్వేషన్ ఏంటి అకార్డింగ్ టు డెఫినేషన్ మనం ఇక్కడ ఏం రాస్తామంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఇక్కడ ఉన్న ఈక్వేషన్ రాస్తున్నానండి. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 Q2, అదే చెప్పింది కదా, is directly proportional to product of two charges and inversely proportional to square of distance. This is the equation generally for Coulomb's force. So Coulomb's force కన్నప్పుడు ప్రతి దగ్గర మనకు దాని యొక్క మీడియం వాటి యొక్క వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ చేంజ్ అవుతున్న కొద్ది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని తీసేస్తే F is equal to 1/4πε0 అనే ఒక కాన్స్టెంట్ని క్రియేట్ చేసిండు ఇంటూ Q1 Q2/r². What is epsilon naught here ante epsilon naught is equals to here permittivity of free space. సో ఇప్పుడు మనం ఇక్కడ రాయాల్సిన 4 మార్క్స్ ఆన్సర్ ఏంటి అని అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ F is equals to 1/4πε0 into Q1 Q2/r² అని రాసిన తర్వాత దీనికంటే ముందు మనం రాయాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు రాయాల్సింది ఏంటంటే let us consider ఒక 2 లైన్స్ రాసేయండి. let us consider Q1 Q2 are two charges plus Q and minus Q are two charges separated certain distance which is r and
the force of attraction is produced or developed between charges. Okay, the force of attraction between two charges is developed, that is ఇక్కడ మనకు డెవలప్ అవుతుంది చూడండి చార్జ్, ఇక్కడ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది మనకి, ఇక్కడ నుంచి ప్లస్ నుంచి మైనస్కి ఫోర్స్ అట్రాక్షన్ వెళ్ళిపోతుంది. ఈ ఫోర్స్ని మనం ఏమంటే కూలుంబ్ ఫోర్స్ అంటాం. ఓకే, సో ఇలా కూలుంబ్ ఫోర్స్ వస్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ రాయాల్సింది ఏంది, 2q1 q2 చార్జెస్ తీసుకుంటున్నాం, వీటి యొక్క మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకుంటున్నాం. సార్ ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ ఎందుకు తీసుకోలేదంటే జస్ట్ ప్రొడక్టివిటీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది చార్జెస్ మాత్రమే కన్సిడర్ చేస్తూ ఇక్కడ రాస్తున్నాం. ఇక్కడ వరకు మనకి ఒక 2 లైన్స్ రాయండి, 4 మార్క్స్ రావాలి కాబట్టి ఒక 2 లైన్స్ రాస్తే సరిపోతుంది. ఆ 2 లైన్స్ రాసిన తర్వాత మనకి ఇక్కడ ఏంటి అంటే ఇది ఓన్లీ మీడియం ఫ్రీ స్పేస్లో ఉన్నప్పుడు మాత్రమే ఈక్వేషన్. సార్ ఇప్పుడు మీడియంలో ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో డెవలప్ అవుతుంది, ఇప్పుడు మనం ఉన్న నేచర్లో ఇది మీడియమే కదా, ఈ మీడియంలో మనకి ఎలాంటి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ చేయగలము అని అన్నప్పుడు అక్కడ మనం ఏం చేస్తామంటే ఫ్రీ స్పేస్ తీసుకోం. కాబట్టి ఇఫ్ చార్జెస్ ఆర్ ఇన్ మీడియం, if charges are in medium, the force of attraction is developed, F is equals to 1 by 4 pi epsilon into q1 q2 by r square, q1 q2 by r square. ఇక్కడ చూడండి ఎప్సిలాన్ అంటే ఏంది, ఇది అక్కడ ఎప్సిలాన్ నాట్ అంటే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ వాల్యూ రాసాం. కొంతమందికి వాల్యూ కూడా కావాలంటే 8.12 into 10 to the power of minus 12 వాల్యూ సంథింగ్ ఇది వస్తుంటుంది, దాని వాల్యూ కరెక్ట్గా 8.12 into 10 to the power minus 12. సో ఇక్కడ ఎప్సిలాన్ అంటే ఏంది, పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, సారీ ఫ్రీ స్పేస్ అయిపోయింది కదా, ఇక్కడ మనం మీడియంలో కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి పర్మిటివిటీ ఆఫ్ మీడియం. ఏం లేదమ్మా, ఎప్సిలాన్ అంటే ఇట్ ఈస్ డిఫైన్స్ పర్మిటివిటీ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎంతవరకు ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం ఆ మీడియంలో. ఆ ఎప్సిలాన్ నాట్ అనేది మనకి ఎలా డిఫైన్ చేస్తుందంటే ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎంత ఫాస్ట్గా, ఎంత ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డెవలప్ అవుతుంది, మీడియంలో ఒకలా ఉంటుంది, తర్వాత స్పేస్లో ఒకలా ఉంటుంది, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఇంకోలా ఉంటుంది. మనం ఎక్కడ తీసుకున్నా అలాగే తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఎప్సిలాన్ నాట్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ 4 మార్క్స్ క్వశ్చన్. డయాగ్రామ్ కంపల్సరీ ఇట్లా ఫేర్ చేసుకొని నీట్ చేసుకొని నోట్ చేసుకున్నారా, క్లియరా? లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, సో ఇప్పుడు మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇందులో 4 మార్క్స్ క్వశ్చన్ అంటే చూడండి, ఈ 4 మార్క్స్ క్వశ్చన్ మనకు కావాలి ఇంకొకటి అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే క్వశ్చన్ అడుగుతారు చూడండి. మీ బుక్లో చూసుకోండి, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీ బుక్లో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్, ఎలక్ట్రోస్టాటిక్ అంటాడు. కాబట్టి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి అంటే మనం ఎవ్రీ ఛార్జ్ కెన్ బి ప్రొడ్యూస్ ద ఫీల్డ్. ఏ ఛార్జ్ని తీసుకున్నా, ప్లస్ని తీసుకున్నా, మైనస్ని తీసుకున్నా, ఏ ఛార్జ్ తీసుకున్నా అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుందంటే ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్. ఇక్కడ అదే డెఫినేషన్ రాసి చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఈక్వేషన్ రాస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై పాజిటివ్ యూనిట్ ఛార్జ్ అని చెప్తాం. ఇదే డెఫినేషన్ ఇక్కడ రాస్తాం చూడండి. వి నో దట్ ఈజ్ ఈక్వేషన్ ఈజ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చెప్తే it is defined as the force experienced by unit positive test charge is called intensity of electric field. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇక్కడ రాసిందే చేశాను చూడండి. ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ ఛార్జ్ అని చెప్తేనే దాన్ని ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. అంటే మీకు ఒక డయాగ్రామ్ ఇక్కడ వేస్తే ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ప్లస్ ఒక ఛార్జ్ తీసుకున్నాం, ఓకే, ఇక్కడ ఒక టెస్ట్ ఛార్జ్ తీసుకుంటున్నాం, P అనే ఒక టెస్ట్ ఛార్జ్ తీసుకుంటున్నాం. సో ఈ P అనే టెస్ట్ ఛార్జ్ అనేది ఈ ఫీల్డ్ వల్ల మనకు ఒక ఫీల్డ్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది.
ఈ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ వలన మనకి ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది అనేది ఈ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ అని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. చూడండి ఇలా. ఇప్పుడు ఇక్కడ ఒక క్యూ ఛార్జ్ ఉంది, క్లియర్. ఇక్కడ కూడా ఒక పీ అంటే ఇక్కడ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ అనుకుంటున్నాం కదా, ఇక్కడ ఒక క్యూ ఛార్జ్ అనేది ఉంది అనుకుందాం. సో ఇప్పుడు ఈ రెండు ఛార్జెస్ ఇలా సపరేట్గా డిస్టెన్స్లో ఉన్నప్పుడు, సపరేట్ ఆర్ డిస్టెన్స్లో ఉన్నాయనుకుంటే, ఇప్పుడు ఈ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ వల్ల దీనికి ఫీల్డ్ డెవలప్ అవుతుంది కదా, ఈ ఛార్జ్ కూడా ఫీల్డ్ డెవలప్ చేస్తుంది కదా. ఈ ఫీల్డ్ అనేది ఎంతవరకు డెవలప్ అవుతుంది అనేది చెప్పేది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చెప్తాం. సో ఇప్పుడు మళ్ళీ దీనికి మనం కొంచెం ఎలాబొరేటెడ్గా ఆన్సర్ రాస్తే, ఇక్కడ ఏమైనా క్వశ్చన్స్ ఆన్సర్ ఏమన్నా రాయంటే లెట్ us consider Q is positive charge is placed at r distance of charge, r distance of Q charge. ఓకే, ఇప్పుడు ఆ డిస్టెన్స్ ఆఫ్ క్యూ ఛార్జ్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఈక్వేషన్ రాస్తున్నప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఎలా వస్తుందో చూడండి. అకార్డింగ్ టు డెఫినేషన్ మనం ఏం రాసాం, ఈ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ డెఫినేషన్ ఏం రాసాం, ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై క్యూ. దిస్ ఇస్ ద డెఫినేషన్, రైట్. ఇప్పుడు మనం చూడండి ఇక్కడ వాల్యూస్ ఎలా రాస్తున్నాం చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ ఛార్జ్ అంటున్నాం. బట్ హౌ మచ్ ఫోర్స్ ఇస్ డెవలప్డ్, చెప్పండి. హౌ మచ్ ఫోర్స్ ఇస్ డెవలప్డ్ అంటే హౌ మచ్ ఫోర్స్ విల్ బి డెవలప్ ఈజ్ నథింగ్ బట్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ 1/4πε0 into Q1 Q2 by R square. This is the general formula for Coulomb's law, correct na? So ఇప్పుడు ఈ జనరల్ ఫార్ములా ఫర్ కూలుమ్స్ లా అన్నప్పుడు F is equals to 1/4πε0 into Q1 Q2 by R square. మనం ఇక్కడ కన్సిడర్ చేస్తుంది ఏంది, రెండు పాజిటివ్ ఛార్జెస్, వాటి యొక్క ఛార్జ్ మ్యాగ్నిట్యూడ్ కూడా డిఫైన్ చేసాం, QQ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు వీటి యొక్క పాజిటివ్ ఛార్జ్ వాల్యూస్ ఇలా కన్సిడర్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే therefore intensity of electric field వీటి మీద మీకు కంప్లీట్గా ఐడియా రావడం కోసం నీట్ పర్పస్లో లేదా ఎంసెట్ పర్పస్లో వీడియో చేస్తాను. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ అంటే ఎంత ఉంది ఇక్కడ వాల్యూ 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్ బై క్యూ. ఓకే, ఇక్కడ ఒక క్యూ క్యాన్సల్ అయిపోతే ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. దిస్ ఈజ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మళ్ళీ ఇక్కడ ε0 అంటే ఏంది, permittivity of free space. సో మళ్ళీ ఇక్కడ క్యూ అంటే ఛార్జ్, ఆర్ అంటే డిస్టెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఛార్జెస్ అని చెప్పొచ్చు. క్లియరా? సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్ 4 మార్క్స్. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని డిఫైన్ చేసి వాటి ఈక్వేషన్ రాస్తే మనకు కావాల్సింది 4 మార్క్స్ అని వస్తుంది. డెఫినేషన్ రాసి ఈక్వేషన్ రాసి మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం అని ఒక డయాగ్రామ్ తీసుకొని చెప్తే మనకి 4 మార్క్స్ అనే వస్తుంది. క్లియర్? నోట్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. కంపల్సరీ మనకి ఇందులో నుంచి ఒక 2 మార్క్స్ మనం వెయిటేజ్ ప్రకారం వెళ్తున్నాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి వెళ్తున్నాం కాబట్టి నోట్ ఇట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మనకి సెకండ్ క్వశ్చన్. ఓకేనా, దిస్ వన్ ఈజ్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే డైపోల్ మూమెంట్. డైపోల్ గురించి ఉంటుంది. డైపోల్ అనేది యాక్సియల్ లైన్ పైన ఉంటే ఏముంటుంది అండ్ అది ఈక్వటోరియల్ లైన్ పైన ఉంటే ఏముంటుంది అనేది చూద్దాం. చూడండి, డైపోల్ ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ మనకు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవ్రీ క్వశ్చన్ పేపర్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, యాక్సియల్ లైన్ అయినా ఈక్వటోరియల్ లైన్ అయినా ఈ రెండు క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. ఈ ఇయర్ మాత్రం డెఫినెట్గా ఈ రెండు క్వశ్చన్స్లో ఒకటి రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ on axial line due to dipole. ఓకే, దిస్ ఈస్ ద క్వశ్చన్. డైపోల్ గురించిలో మనకు క్వశ్చన్ అడగాలి అంటే, ఓ డైపోల్ గురించి అడగాలంటే ఈ క్వశ్చన్ అడుగుతాడు. ఈ యాక్సియల్ లైన్ పైన మనకు డైపోల్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత డెవలప్ అవుతుంది డ్యూ టు డైపోల్ మూమెంట్ అని అడుగుతాడు. అంటే మనకు డైపోల్ అంటే తెలుసు కదా, 2 poles ఆర్ సపరేటెడ్ సర్టెన్ డిస్టెన్స్ ఆర్ స్మాలర్ డిస్టెన్స్
దట్ పోల్స్ కెన్ బి ప్రొడ్యూస్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చెప్పుకుంటాం. సో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎలా డెవలప్ చేస్తున్నాం చూడండి. ఫర్ సపోజ్ ఇక్కడ మనం ఒక డయాగ్రామ్ తీసుకుంటే ఇది ఒక చార్జ్ ప్లస్ క్యూ అనుకుందాం అండ్ లెట్ us టేక్ ది here it is మైనస్ క్యూ చార్జ్. ఓకే, ఈ రెండు చార్జెస్ అనేటివి ఒక సర్టెన్ డిస్టెన్స్లో డెవలప్ అవుతున్నాయి. సో ఈ మనకు తెలుసు డైపోల్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉందంటే వీ కెన్ సే సింపుల్లీ 2a or 2r అంటాం. 2r లేకపోతే 2a డిస్టెన్స్. ఈ డైపోల్ డిస్టెన్స్ 2a అయితే మనకు తెలుసు ఎవ్రీ డైపోల్ హ్యాస్ సమ్ సెంటర్, ఓతో రిప్రజెంట్ చేస్తాం. అంటే రిమైనింగ్ హైట్ కూడా రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత అయితే ఏ, రెండు యొక్క డిస్టెన్స్ కలిపితేనే 2a డిస్టెన్స్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి డైపోల్ డిస్టెన్స్ అనేది. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనకి ఈ డైపోల్ అనేది ఒక టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ని తీసుకొచ్చి దాని దగ్గర ఎక్కడో ఒక సర్టెన్ డిస్టెన్స్లో ఇక్కడ ఆర్ డిస్టెన్స్లో ఇక్కడ సెంటర్ ఆఫ్ ది డైపోల్ నుంచి ఆర్ డిస్టెన్స్లో ఉంచినాం అనుకుందాం. ఓకేనా, ఆర్ డిస్టెన్స్లో ఒక టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ని ప్లేస్ చేసినాం. ఈ టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది, మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ని డెవలప్ చేస్తుంది. ఎందుకు, దీనికి ఒక ఛార్జ్ ఉంది, ఇంకా ఈ టూ ఛార్జెస్ ఈ డైపోల్ వల్ల మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, ఎలాంటి ఛార్జెస్ వస్తాయి, ప్లస్ ప్లస్ అయితే ఏంటి, లేకపోతే ప్లస్ మైనస్ అయితే ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ రిపల్సివా అట్రాక్టివా ఏ డైరెక్షన్లో పోతుందనే చూద్దాం. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ప్లస్ ఛార్జ్ ఉంది, ఈ డైపోల్ ఇలా పెట్టినాం. ఈ ప్లస్ ఛార్జ్ వల్ల ఈ పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ చేస్తుంది. కాబట్టి ఈ ప్లస్ ఛార్జ్ వల్ల మనకి ఏమొస్తుంది చూడండి, ఈ ప్లస్ ఛార్జ్ వల్ల మనకి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది ప్లస్, ఇది కూడా ప్లస్సే కాబట్టి ఎటు సైడ్ పోతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఇటు సైడ్ వస్తుంది. అంటే ఈ ప్లస్ క్యూ ఛార్జ్ డైరెక్షన్ అనేది అవే ఫ్రమ్ ద డైపోల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఈ మైనస్ డైపోల్ కూడా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని డెవలప్ చేస్తుంది కదా ఈ పాజిటివ్ ఛార్జ్తోన. కాబట్టి ఇప్పుడు మనకి మైనస్ ప్లస్ అంటే ఏమవుతుంది, ఇవి రెండు అట్రాక్ట్ చేసుకుంటాయి. కాబట్టి ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు మైనస్ క్యూ చార్జెస్ టువర్డ్స్ డైపోల్. క్లియర్? సో ఇక్కడ మనకు రాయాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఇక్కడ మనకి ఈ యాక్సిల్ లైన్ అన్నప్పుడే కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక 2 lines 3 lines రాసుకోండి, నోట్ చెప్తాను, నోట్ చేసుకోండి. లెట్ us consider a dipole. Let us consider a dipole placed on axial line. ఇక్కడ యాక్సిల్ లైన్ అంటే ఏంటంటే ఇది హారిజెంటల్గా తీసుకుంటే మనం దీన్ని యాక్సిల్ లైన్ అంటాం. సో ప్లేస్డ్ ఆన్ యాక్సిల్ లైన్ నోట్ చేసుకుంటారు కదా, రైట్. నెక్స్ట్ నౌ పుట్ ఏ పాజిటివ్ చార్జ్. నౌ పుట్ ఏ పాజిటివ్ చార్జ్ at r distance from the dipole center. Put a positive charge at r distance from dipole center. Clear? సో ఇప్పుడు మనకు ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ లైన్లో ఏం ఆ 2 lines రాసుకున్న తర్వాత స్టేట్మెంట్ రాసుకున్నారు కదా, ఆ 2 lines రాసిన తర్వాత మనకి ఇప్పుడు పాయింట్స్ అనేటివి రాస్తున్నాం చూడండి. నౌ ఎలక్ట్రిక్ ఫీల్డ్ due to plus q charge, ఈ ప్లస్ క్యూ చార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎంత వస్తుంది అనేది రాయాలి. అంటే ఈ ప్లస్ క్యూ, ఈ బార్ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద ఫార్ములా, 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. ఇది జనరల్ ఫార్ములాగా రాస్తాం మనం. ఇంతకుముందు ఇప్పుడే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ప్లస్ క్యూకి ఏమవుతుంది అంటే, ఈ ప్లస్ క్యూ అనేది టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ వల్ల డెవలప్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అని అంటే, ఇక్కడ మనకు కావాల్సింది ఏంది, క్యూ అనే పాజిటివ్ ఛార్జే తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ప్లస్ఏ తీసుకుంటాం. కానీ ఆర్ డిస్టెన్స్ ఏమైపోతుంది చూడండి, చేంజ్ అవుతుంది. కాబట్టి ఆర్ డిస్టెన్స్ని మనం కన్సిడర్ చేయాలంటే ఎంత డిస్టెన్స్లో ఉంది, ఆర్ డిస్టెన్స్ అంటే చూడండి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, ఈ ప్లస్ ఛార్జ్ నుంచి ఆర్ మైనస్ ఏ డిస్టెన్స్లో ఉన్నట్టు. ఎందుకు, సెంటర్ నుంచి ఏమవుతుంది, ఆర్ డిస్టెన్స్లో ఉంది. నెక్స్ట్ సెంటర్ నుంచి ఆర్ డిస్టెన్స్లో ఉందంటే ప్లస్ క్యూ నుంచి పీ వరకు ఏమవుతుంది, ఆర్ మైనస్ ఏ అవుతుంది. ఆఫ్టర్ దట్ మైనస్ క్యూ నుంచి పీ పాయింట్ వరకు ఏమవుతుంది, ఆర్ ప్లస్ ఏ అవుతుంది. ఎందుకు, సెంటర్ వరకు ఆర్ అవుతే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కూడా ఏ అవుతుంది కాబట్టి ఆర్ ప్లస్ ఏ అనే పాయింట్ తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అని రాసుకున్నాం చూడండి. సో ఇప్పుడు ఇది ఈక్వేషన్. ఇప్పుడు ఎక్కడ వెళ్తుంది దీని యొక్క డైరెక్షన్ అంటే ఏం చెప్తాం, ప్లస్ క్యూ అనేది అవే ఫ్రమ్ ద ఫీల్డ్. ఓకే, అంటే టువర్డ్స్ లెఫ్ట్ అని చెప్పొచ్చు.
టువర్డ్స్ రైట్ సైడ్ పోతుందా లెఫ్ట్ సైడ్ పోతుందా రైట్ సైడ్ కాబట్టి టువర్డ్స్ రైట్ సైడ్ ఓకే ఇది ఒక పాయింట్ అనేది అయిపోయింది లెట్ us take equation 1 next one now electric field due to ఇప్పుడు ఏంటి మనకు ప్లస్ ఛార్జ్ అయిపోయింది నెక్స్ట్ ఈ మైనస్ ఛార్జ్ వల్ల కూడా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది కదా కాబట్టి డ్యూ టు మైనస్ క్యూ ఛార్జ్ తీసుకుంటే ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూ ఏమవుతుంది ఈ మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ మైనస్ క్యూ ఛార్జ్ కాబట్టి మైనస్ క్యూ బై ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఎంత డిస్టెన్స్లో ఉంది ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ మైనస్ ఎందుకు తీసుకున్నాం మనం మైనస్ ఛార్జ్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి మైనస్ తీసుకుంటున్నాం అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ వెళ్తుంది టువర్డ్స్ రైటా లెఫ్టా టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ this is what we have to got electric field intensity due to plus q and due to minus q ఇప్పుడు మనకు టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి ఈ టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే ఏంది ఈ రెండిటి యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ now therefore the intensity of electric field due to dipole that is equal to E is equal to E plus Q plus E minus Q అంటే మైనస్ క్యూ ఛార్జ్ వల్ల డెవలప్ అవుతున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ప్లస్ క్యూ ఛార్జ్ వల్ల డెవలప్ అవుతున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని రాసుకున్నాం ఒకవేళ చాలామంది క్వశ్చన్స్ ఏం చేస్తారంటే ఇది ఈక్వేషన్ 2 అనుకోండి సార్ ఇక్కడ మైనస్ క్యూ తీసుకోకుండా కొన్ని బుక్స్లో ఏమవుతుంది ఇక్కడ మైనస్ ఇస్తాడు ఓకేనా ఇక్కడ మైనస్ ఇస్తాడు కాబట్టి ఇలా రాసుకున్నా ఓకే లేకపోతే ఇక్కడ మైనస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు డోంట్ కన్ఫ్యూజ్ ఓకే ఎందుకు వీటి యొక్క డైరెక్షన్ ఆపోజిట్ ఉంది చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మైనస్ క్యూ ఇటు సైడ్ వస్తుందంట నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లస్ క్యూ అటు సైడ్ పోతుందంట అంటే డైరెక్షన్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి వాటి కన్సిడర్ చేస్తే ఇలా రాస్తాం సో ఇప్పుడు ఈ బార్ ఇజ్ ఈక్వల్స్ టు రాస్తే ఈ ప్లస్ క్యూ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకు 1/4πε0 క్యూ బై ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇక్కడ మైనస్ ఆ ప్లస్ ఆ మైనస్ 1/4πε0 ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి క్యూ బై ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఓకే దిస్ ఈజ్ ఇక్కడ మనకు మీకు డౌట్ ఉంటే రాసుకోండి ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 E is equals to this one ఇప్పుడు మనకి ఇంకా సింప్లిఫికేషన్ ఉంది కదా చేయండి ఇక్కడ ఈ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం ఏమేం కామన్ తీసి చూడండి 1/4πε0 క్యూ కామన్ తీసేస్తే మనకు ఈ వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి చూడండి క్యూ బై 4πε0 కామన్ తీసిన క్యూ బై 4πε0 కామన్ తీస్తే 1/r మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ 1/r ప్లస్ ఏ హోల్ స్క్వేర్ 1/r మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ 1/r ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఏమైనా మిస్టేక్స్ పోవద్దు కరెక్ట్గా చేయండి 1/4πε0 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం తీసి ఏమవుతుంది ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ దట్ క్లియర్ ఇక్కడ డెరివేషన్ అర్థమవుతుంది కదా రైట్ నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ మనకు సింప్లిఫికేషన్ చేయండి క్యూ బై 4πε0 ఇంటూ ఇక్కడ ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ చేయండి ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 2r ఏ ఓకే మైనస్ ఇక్కడ చేయండి మైనస్ ఆర్ స్క్వేర్ మైనస్ లోపల మల్టిప్లై చేస్తున్నా స్టెప్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి మైనస్ ఏ స్క్వేర్ నెక్స్ట్ మైనస్ 2ab కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ 2ra బై ఇక్కడ చూడండి ఎట్లుంది ఫార్ములా ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములాలో ఉంది కదా సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములాలో ఉంటే ఆర్ మైనస్ ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు బాగా అబ్జర్వ్ చేయండి ఆర్ మైనస్ ఏ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇది హోల్ స్క్వేరే కాబట్టి హోల్ స్క్వేర్ రాసేసుకుంటున్నా సో ఇక్కడ మనం ఇక్కడ స్టెప్ చేసేసుకుంటే క్యూ బై 4πε0 ఇంటూ ఇక్కడ మనకి ఏమేమి క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ ఒక ఆర్ స్క్వేర్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ చూడండి 2ra అండ్ 2ra ప్లస్ 2ra ఇది కూడా ప్లస్ 2raనే కాబట్టి ఎంత అవుతుంది 4ra బై ఇక్కడ ఏమవుతుంది ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది క్లియరా ఇక్కడ వరకు స్టెప్ క్లియర్ అయిపోతే నెక్స్ట్ ఇక్కడ టాప్ ఆఫ్ ది ప్లేస్ని రఫ్ చేస్తున్నా నోట్ చేసుకోండి ఓకే
నౌ ఇప్పుడు మనకి కావాల్సిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ యాక్సియల్ లైన్ అని చెప్తే ఏం చెప్తుంది చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ యాక్సియల్ లైన్ దేర్ ఫోర్ ఈ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఉన్నది రాసేయండి, అంటే q/4πε0 ఇంటూ ఇక్కడ మనకు డైపోల్ మూమెంట్ అనేది ఒకటి వస్తుంది. ఓకే, డైపోల్ మూమెంట్ అనేది ఎట్లా వస్తుంది చూడండి, ఇక్కడ రాస్తున్నా 1/4πε0 ఇంటూ 1/4πε0 ఇంటూ ఇక్కడ రాస్తున్నా, ఈ క్యూ లోపలికి పంపిస్తున్నా 2 ఇంటూ 2r3 ఇంటూ a బై r మైనస్ a r² మైనస్ a² హోల్ స్క్వేర్ అని రాసిన. ఎందుకు ఇలా రాసానంటే మనకు తెలుసు చూడండి, డైపోల్ మూమెంట్ p బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తాం, q ఇంటూ 2r అని రాస్తాం. q ఇంటూ 2r అంటే ఈ డైపోల్ మూమెంట్ ప్లేస్లో q ఇంటూ 2r ఉన్న ప్లేస్లో, ఈ మొత్తం ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, p సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ 2 ఇంటూ p బార్ ఇంటూ a బై r² మైనస్ a² హోల్ స్క్వేర్. ఇక్కడ a అంటే ఏంటి, ద డిస్టెన్స్ బిట్వీన్ డైపోల్ మూమెంట్. కాబట్టి కంపేర్ టు ద పాజిటివ్ ఛార్జ్, అంటే పాజిటివ్ ఛార్జ్ యొక్క డిస్టెన్స్ కంపేర్ చేసి చాలా తక్కువగా ఉంటుంది. ఆ డైపోల్ అంటేనే చాలా మైక్రో సెంటీమీటర్స్లో ఉండే కంటెంట్. కాబట్టి వాటి యొక్క డిస్టెన్స్ను మనం ఏం చేయొచ్చు, ఇక్కడ చిన్నగా ఇగ్నోర్ చేయొచ్చు. దేర్ ఫోర్ ఆర్ ఈజ్ హైలీ లెస్ దెన్ ఏ, సో వీ కెన్ నెగ్లిజిబుల్ అంటే ఏ వాల్యూ మొత్తాన్ని నెగ్లిజిబుల్ చేసి ఇది ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ 2 ఇంటూ p బై ఏ కూడా ఉంది కదా, బై ఇక్కడ r². ఓకే, ఇది యాక్చువల్గా r కాదు, సారీ ఫర్ ద మిస్టేక్, ఇది a. ఓకే, కన్సిడర్ చేయండి, ఇది a అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇది కాదు కన్సిడర్ చేయాల్సింది. ఇక్కడ మనకి ఏం చేస్తున్నామంటే ఇది 2r ఇంటూ a ఇంటూ q, 2a ఇంటూ q ఇంటూ r. ఎందుకంటే డైపోల్ మూమెంట్ డెఫినేషన్ ఏంది, q ఇంటూ వీటి యొక్క డిస్టెన్స్ అన్నట్టు. కాబట్టి r తీసుకోవద్దు, r అంటే పాజిటివ్ ఛార్జ్ కదా, అదొకటి మిస్టేక్ కన్సిడర్ చేసుకోండి. సో ఇక్కడ మనకు కన్సిడర్ చేస్తున్న వాల్యూ ఏంటి, 2/4ra అని ఇలా రాస్తున్నదండి, 2 ఇంటూ 2 4. అండ్ ఇక్కడ ఏ వాల్యూ అనేది డిస్టెన్స్ 2a ఇంటూ క్యూ. ఈ 2a ఇంటూ క్యూ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, p సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మనకు r ఉంటుంది, ఇక్కడ కూడా r ఉంటుంది, బై ఇక్కడ r² హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, r⁴. ఎందుకు ఏ వాల్యూ అనేది 0 అయిపోతుంది, ఇక్కడ ఒక r క్యాన్సిల్ అయితే ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ 2p బై r క్యాన్సిల్ అయిపోయింది, r³. దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు యాక్సియల్ లైన్ అని చెప్తాం. ఈజ్ దట్ క్లియర్? సారీ ఫర్ దట్ మిస్టేక్. ఇక్కడ మన మిస్టేక్ ఏమైపోయిందంటే క్యూ వాల్యూ అనేది 2a డిస్టెన్స్ అనుకోవాలి, 2r కాదు. ఓకే, సారీ ఫర్ దట్. ఇది మనకు యాక్సియల్ లైన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డెవలప్ అవ్వడం కోసం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈక్విటోరియల్ లైన్ పైన, ఇది యాక్సియల్ లైన్ పైన ఉన్నప్పుడు ఇలా ఉంది, ఇది యాక్సియల్ లైన్. ఈక్విటోరియల్ లైన్ పైన ఉన్నప్పుడు మనకి ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుందని చూద్దాం. అది కూడా సింపుల్గా ఉంటుంది, ఇట్లాగే రాసేస్తాం, నోట్ చేసుకోండి. లిస్సీ స్టూడెంట్స్, ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు అన్ ఈక్విటోరియల్ లైన్ ఆన్ డ్యూ టు డైపోల్. ఈక్విటోరియల్ లైన్ పైన ఉంటే, యాక్సియల్ లైన్ అంటే హారిజెంటల్గా, ఓకే, ఈక్విటోరియల్ లైన్ అంటే పర్పెండిక్యులర్గా తీసుకున్నప్పుడు దాన్ని ఈక్విటోరియల్ లైన్ అంటాం. మళ్ళీ ఇక్కడ మనం డయాగ్రామ్ డ్రా చేసుకుంటే చూడండి, సింపుల్గానే ఉంటుంది. ఇది -q ఛార్జ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ +q ఛార్జ్. ఈ రెండు డైపోల్ అనుకుందాం. ఇది ఈ 2 డైపోల్ ఆర్ separated with this distance. Now we have a center of the dipole also, we know that. And whenever the charge is placed on the equatorial place, p charge అనేది ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు, లేకపోతే కొంచెం కిందకి తీసుకుందాం, డయాగ్రామ్ ఫేర్ ఉంటుంది, ఇక్కడ తీసుకుందాం. p charge అనేది ప్లేస్ చేసినప్పుడు, సో ఇప్పుడు మనకు తెలుసు ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ డిస్టెన్స్ అండ్ ఏ డిస్టెన్స్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు మనకు ఈ మైనస్ ఛార్జ్ వల్ల, ఓకే, ఇక్కడ -q ఛార్జ్ అండ్ +q ఛార్జ్ వల్ల ఈ p పాయింట్ ఛార్జ్ దగ్గర ఎంత, టెస్ట్ ఛార్జ్ దగ్గర ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది అనేది చూడాలి. అంటే ఇలా వస్తుంది కదా ఫీల్డ్ అనేది, సో ఇలా డెవలప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇలా వస్తున్నప్పుడు
ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ ఒకవేళ మనం తీసుకున్న పాజిటివ్ ఛార్జ్ అనేది r డిస్టెన్స్లో ఉంది అనుకుందాం, ఈక్విటోరియల్ లైన్ పైన r డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు ఈ r డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఈ p పాయింట్ ఛార్జ్ దగ్గర ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ప్లస్ కదా, ఇది ప్లస్ కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అట్రాక్టివా రిపల్సివా? డెఫినెట్లీ ఇట్ విల్ బి రిపల్సివ్, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ప్లస్ q ఛార్జ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మైనస్ q ఛార్జ్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ పాయింట్ ఛార్జ్ కదా, ఇది అట్రాక్టివా రిపల్సివా? డెఫినెట్లీ ఇట్ విల్ బి అట్రాక్టివ్. దిస్ ఈజ్ ఈ మైనస్ q ఛార్జ్. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్డ్ డ్యూ టు మైనస్ q ఛార్జ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్డ్ డ్యూ టు పాజిటివ్ ఛార్జ్. ఇప్పుడు మనం ఈ రెండు వెక్టార్స్ అనేటివి, రెండు వెక్టార్సే కదా, ఈ రెండు వెక్టార్స్ అనేటివి 2 డైరెక్షన్స్లో వెళ్తున్నప్పుడు ఇది ఎలా షో చేస్తుంది? ఇట్ లుక్ లైక్స్ ఏ ప్యారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్. ఫస్ట్ ఇయర్లో వచ్చి ఉంటుంది మనకి. ప్యారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ అంటే ఏంది? 2 adjacent sides of vectors are traveling with 2 directions. ద రిజల్టెంట్ ఆఫ్ వెక్టార్ విన్ మనకి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ రెండింటి యొక్క వెక్టార్స్ యొక్క రిజల్టెంట్ ఎలా ఉంటుంది? దిస్ ఈజ్ ద రిజల్టెంట్ వెక్టార్ ER అనుకుందాం. ఓకే, ER అంటే రిజల్టెంట్ వెక్టార్ అనుకుందాం. ఇప్పుడు ఈ రిజల్టెంట్ వెక్టార్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు సరిపోతుంది. సో ఇప్పుడు బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద డెరివేషన్ మనకి ఇక్కడ వాల్యూస్ కావాలి. కాబట్టి ఇది ఏ డిస్టెన్స్ అయితే సెంటర్ వరకు, ఇది r డిస్టెన్స్, ఈ ఆపోజిట్ ఫేస్ అయితే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? అకార్డింగ్ టు పైథాగరస్ థీరం ఏ స్క్వేర్ డయాగ్నల్గా కావాల్సింది మనకు ఏ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఓకేనా, నో డౌట్ కదా. నెక్స్ట్ వన్ మళ్ళీ ఇక్కడ కూడా ఏమవుతుంది? ఇది ఏ డిస్టెన్స్ అవుతుంది, ఆర్ డిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ కూడా మనకు టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అనేది వస్తుంది పైథాగరస్ థీరం బేస్ చేసుకొని సాల్వ్ చేస్తే. ఇప్పుడు మనం కావాల్సిన డయాగ్రామ్ కంప్లీట్ చేసాం కాబట్టి ఇప్పుడు వీటికి ఆన్సర్ ఏం చేస్తాం? మళ్ళీ సేమ్. ఓకే, మళ్ళీ మీరు ఏమైనా కావాలంటే రాసుకోండి. లెట్ us consider a dipole is placed now the point charge is placed on equatorial line. Now the point charge is placed on equatorial line. Okay, clear? Equatorial line with r distance from center of dipole, with r distance from center of dipole. అక్కడ వరకు రాస్తే సరిపోతుంది. ఓకే, ఇంక ఇప్పుడు మనం స్టార్ట్ చేయాల్సింది డైరెక్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ డైరెక్ట్ చేస్తాం. నౌ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ప్లస్ q ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది తీసుకుందాం. ఈ ప్లస్ q ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది తీసుకుంటే మనకి ఈ ప్లస్ q ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం? ఈ ప్లస్ q ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా 1/4πε0 ఇంటూ q బై ఆర్ స్క్వేర్. ఇది జనరల్ ఫార్ములా. కానీ ఇక్కడ ఎంత డిస్టెన్స్లో ఉంది ప్లస్ q ఛార్జ్ అనేది? ఈ డిస్టెన్స్ కావాలి. దిస్ ఈజ్ ద డిస్టెన్స్, ఎఫెక్టివ్ డిస్టెన్స్. అంటే ఇక్కడ ఏంటి? ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఈ ప్లస్ q ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ q బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఓకేనా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇది వచ్చింది. లెట్ us take equation 1. Now electric field due to minus q charge వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇప్పుడు ఏమవుతుంది? ఈ మైనస్ q ఛార్జ్ వల్ల చూడండి, ఈ మైనస్ q ఈజ్ ఈక్వల్ టు ఓకే, ఈ మైనస్ q ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ q బై డిస్టెన్స్ ఎంత ఉంది? మైనస్ q ఛార్జ్ వల్ల ఇక్కడనే వస్తుంది, కానీ వీటి యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది? మళ్ళీ ఇక్కడ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే సింపుల్గా రాసుకోవచ్చు కదా, ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సింపుల్గా రాసేస్తున్నాం, మళ్ళీ స్టెప్ ఏం కాదు, ఎందుకంటే సేమ్ డిస్టెన్సే కాబట్టి మనకు హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకే, ఇప్పుడు వచ్చిన టాస్క్ ఏంటి అంటే ఈక్విటోరియల్ లైన్కి యాక్సియల్ లైన్కి ఇది ఒక సర్టెన్ డిఫరెంట్ యాంగిల్స్లో పోతుంది కాబట్టి దీని యొక్క రిజల్టెంట్ వాల్యూ కావాలి అంటే ఏం చేస్తామంటే మనం ఇది ప్యారలోగ్రామ్ లా వెక్టార్గా ఉంది కాబట్టి ఇక్కడ మనం ఒక కండిషన్ ఏం రాస్తామంటే consider E plus Q and E minus Q are two vectors
traveling two vectors produced with parallelogram law of vector. With parallelogram law of vector. Parallelogram law of vector. ఇప్పుడు అలా డెవలప్ అవుతున్నప్పుడు వీటి యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్యారలోగ్రామ్లో ఉంది అంటే అది మనకు కావాల్సింది. ఫర్ సపోజ్ ఇది ఓ పాయింట్ అనుకుందాం, ఏ బి అండ్ దిస్ ఈజ్ ద పి పాయింట్. ఇది మొత్తం ప్యారలోగ్రామ్లో ఉంది అంటే మనకు ఇక్కడ ఈ వాల్యూ కూడా ఏమవుతుంది, ట్రయాంగిల్ లాను కూడా ఒబే చేస్తుంది. ట్రయాంగిల్ లా కూడా ఒబే చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ కన్సిడర్ చేస్తే ఓకే, ఇది పి పాయింట్ అనుకుందాం. లెట్ us టేక్ దిస్ వన్ బి. ఓకే, ఇది ఈ ఫీల్డ్ అనుకుంది. ఓకేనా, ఇది ఈఆర్ లేకపోతే ఈ ఫీల్డ్ అనుకుందాం, రిజల్టెంట్ ఫీల్డ్ ఇది. ఇప్పుడు మనకు కావాల్సిన రిజల్టెంట్ ఈఆర్ కావాలంటే ఏంటి, దీని యొక్క సమాంతర భుజాల వాల్యూస్ అనేవి కన్సిడర్ చేస్తాం, ఈక్వల్ ప్యారలల్ లైన్స్. కాబట్టి ఇక్కడ ఒక కండిషన్ ఏమవుతుంది చూడండి, సింపుల్గా ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఈఆర్ బై అంటే ఈఆర్కు ప్యారలల్గా ఏముంది, ఈఆర్కు ప్యారలల్గా ఏముంటుంది చెప్పండి, బిఏ లేకపోతే ఏబి ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు ఈఆర్కు ప్యారలల్గా ఉంటే అకార్డింగ్ టు ఇక్కడ రాయండి, మీరు ఒక లైన్ రాసుకోండి ఇక్కడ సింపుల్గా. అకార్డింగ్ టు ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్, ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్, అకార్డింగ్ టు ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్, ఈ రిజల్టెంట్ బార్ బై ఏబి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు. నెక్స్ట్ మనకి ఏమవుతుంది, ఈ వాల్యూ వస్తుంది కదా. ఓకేనా, ఈ వాల్యూ వస్తుంది కదా. ఈ వాల్యూ ఎలా వస్తుంది చూడండి, ఈ ప్లస్ క్యూ బై, ఓకే, ఈ ప్లస్ క్యూ బై దీని యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది ప్యారలల్గా, బీపీ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ ఈ మైనస్ క్యూ ద్వారా కూడా వస్తుంది కాబట్టి ఈ మైనస్ క్యూ బై ఎంత వస్తుంది, ఏపీ. ఓకే, అంటే ఈ రిజల్టెంట్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1/AB. అంటే దీని యొక్క రిజల్టెంట్ ఏ దానికి ఈక్వల్ అవుతుందండి, ఈ రెండింటి యొక్క ఈ దానికి ఈక్వల్ అవుతుంది. దిస్ ఈజ్ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్. మనం ఫస్ట్ ఇయర్లో బాగా నేర్చుకుని ఉంటే అక్కడ అర్థమైపోయి ఉంటుంది. సో ఇక్కడ వరకు రాసినాక ఇప్పుడు మనం డెరివేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈ రెండు ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంది, ఇక్కడ ఏబి డిస్టెన్స్ అంటే ఎంత ఉంది, ఇక్కడ ఏ నుంచి బికి 2a డిస్టెన్స్ ఉంది. ఒక ఈక్వేషన్ రాద్దాం, ఇక్కడ మనకు ఫైనల్ కన్క్లూజన్ వస్తుంది. ఇప్పుడు ఈ మూడు ఈక్వేషన్స్లో ఏది 2 తీసుకోండి, మొత్తం తీసుకోవద్దు. ఈ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు దీనికన్నా తీసుకోండి, ఈ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు దీనికన్నా తీసుకోండి. దేనికి తీసుకున్న ఆన్సర్ అనేది కరెక్ట్గానే వస్తుంది. కాబట్టి నేను ఈ రెండింటికి ఈక్వేషన్ ఈక్వల్ చేస్తున్నా. ఈఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ క్యూ బై బీపీ అలాగే రాద్దాం ఇంటూ ఇక్కడ ఏబి అటు పోతుంది కదా, ఏబి. ఓకే, దట్ ఇంప్లాయిస్ ఈ ప్లస్ క్యూ అంటే ఎంత వచ్చింది ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ, ఓకే, ఈ ప్లస్ క్యూ అయిపోయింది. ఓకే, మళ్ళీ మనకేముంది, బై బీపీ ఉంది. బీపీ వాల్యూ ఎంత ఉందండి ఇక్కడ, బి నుంచి పీకి అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంది, అంటే అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఏబీ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, ఏ నుంచి బీకి 2a డిస్టెన్స్ ఉంది, ఏ నుంచి బీకి 2a డిస్టెన్స్ ఉంది. క్లియరా? ఓకే, ఇప్పుడు మనకి ఈ ఏ స్క్వేర్ అండ్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు చూడండి. దట్ ఇంప్లాయిస్ సింపుల్గా ఇంటూ ఇది కింద ఉన్న పైకి వస్తుంది కదా, ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 1/2 అండర్ రూట్ ఆఫ్ వాల్యూని 1/2 అని రాసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. నోట్ చేసుకున్నారా? షెల్ ఐ రఫ్ ఇట్? ఎస్. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి అంటే, therefore electric field resultant electric field due to axial equatorial line 1/4πε0 ఓకే ఇంటూ క్యూ ఇంటూ 2a. క్యూ ఇంటూ 2a అంటే ఏంటి మనకు తెలుసు, డైపోల్ మూమెంట్ వాల్యూ. అండ్ రిమైనింగ్ వాల్యూ కూడా రాయండి, ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఇదేమో హోల్ పవర్ ఆఫ్ 1/2 అంటే మొత్తం ఎంత అవుతుంది, 3/2 వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ క్యూ ఇంటూ 2a అంటే ఏంది, అకార్డింగ్ టు డైపోల్ మూమెంట్ p ఈజ్ ఈక్వల్స్ టు 2a ఇంటూ క్యూ అని రాస్తాం. కాబట్టి డైరెక్ట్గా 1/4πε0 ఇంటూ
p bar by r square plus a square whole power of 3/2. అగైన్ మనకు తెలుసు ఈ డైపోల్ యొక్క డిస్టెన్స్ అనేది r డిస్టెన్స్తో పోస్తే చాలా తక్కువ కాబట్టి ద a value is highly less than r అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా, ఇంతకుముందు మిస్టేక్లో మనం తప్పు రాసినాం అనుకుంటా, నాకు తెలిసి అది కరెక్ట్ చేసుకున్నామా, మర్చిపోయినాను. ఆర్ ఈజ్ హైలీ లెస్ దెన్ ఇట్లా రాసిన ఏ. ఓకే, అది కరెక్ట్ చేసుకోండి. అలా కాదు, ఇది ఏ ఈజ్ హైలీ లెస్ దెన్ ఆర్ అని రాస్తే దేర్ ఫోర్ ఏ ఈజ్ నెగ్లిజిబుల్. అదొకటి మిస్టేక్, కరెక్ట్ చేసుకోండి. ఏ ఈజ్ హైలీ లెస్ దెన్ ఆర్ అని రాస్తున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సిన వాల్యూ ఏంటి, 1/4πε0 ఇంటూ p బార్ బై, ఇక్కడ ఏ వాల్యూ నెగ్లెక్ట్ చేస్తే r స్క్వేర్ ఆఫ్ హోల్ పవర్ ఆఫ్ 3/2 అని రాస్తాం. ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే 1/4πε0 ఇంటూ p బార్ బై r క్యూబ్. దిస్ ఈజ్ అ టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఈక్విటోరియల్ లైన్. ఓకే, ఇక్కడ ఈక్విటోరియల్ లైన్ అని రాసుకుంటే ఇది మనకి 4 మార్క్స్ క్వశ్చన్. నోటేడా, ఇంతకుముందు దానికి ఒక మిస్టేక్ అక్కడ ఏంటంటే ఏ ఈజ్ హైలీ లెస్ దెన్ ఆర్ అని, యాక్చువల్గా మనం ఆర్ ఈజ్ హైలీ లెస్ దెన్ ఇట్లా రాసాం, ఇది రివర్స్ రాసాం కాబట్టి ఆర్ చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద ఏ, కాబట్టి అదొకటి నోట్ చేసుకోండి. ఓకే, ఇది మనకి ఈక్విటోరియల్ లైన్ పైన డైపోల్. నెక్స్ట్ ఏంటి, టార్క్ వస్తే ఎలా ఉంటుంది డైపోల్కి, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్స్ రాలేదంటే అది వస్తుంది, ఆ తర్వాత గాస్ లా అని ఉంటుంది, ఈ 2 చూద్దాం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ మనకి కపుల్ ఆఫ్ యాక్టింగ్ ఆన్ ఎలక్ట్రిక్ డైపోల్ ఆన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది మీకు క్వశ్చన్లో ఉంటుంది చూడండి. కపుల్ యాక్టింగ్ ఫోర్స్ అనేది యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక డైపోల్ని యూజ్ చేసినప్పుడు ఎలా డెవలప్ అవుతుంది అనేది అడిగే క్వశ్చన్. ఇలా మనం ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని తీసుకున్నప్పుడు ఈ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం ఒక డైపోల్ని యూజ్ చేస్తే ఆ డైపోల్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, దానిపైన ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అనేది క్వశ్చన్. ఆ కపుల్ యాక్టింగ్ ఫోర్స్ ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ చేస్తుంది అనేది చూద్దాం. ఇలా మనకు +q -q అనే 2 ఛార్జెస్ తీసుకుందాం. ఈ +q -q అనే 2 ఛార్జెస్ డైపోల్ ఛార్జ్ ఇలా తీసుకుంటున్నా. ఓకే, లెట్ us కన్సిడర్ డైపోల్ ఆఫ్ ద ఛార్జెస్ +q అండ్ నోట్ చేసుకోండి మీకు థియరీ కావాలనుకుంటే. లెట్ us కన్సిడర్ డైపోల్ ఆఫ్ +q and -q charges separated with 2a distance, okay, is separated with 2a distance is placed in a uniform electric field, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E. ఓకే, ఇప్పుడు ఇలా సిచ్యువేషన్లో పెట్టినప్పుడు దీని మీద మనకి ఎంత ఫోర్స్ డెవలప్ అవుతుంది, ఆ ఫోర్స్ వల్ల మనకి ఎలా డైపోల్ అనేది వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. చూడండి, ఇప్పుడు మనకి ఇలా వర్క్ చేస్తున్నప్పుడు ఈ డైపోల్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల, ఓకేనా, ఇది ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల మనకు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో చూద్దాం. ఈ డైపోల్ చూడండి, మనకు +q ఛార్జ్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది టువర్డ్స్ ఫీల్డ్ వెళ్ళిపోతుంది కాబట్టి మనకు తెలుసు ఇలా వెళ్తుంది. దిస్ ఈజ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద డైపోల్. అండ్ హియర్ కూడా మైనస్ కాబట్టి ఇది రిపల్సివ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ ఒక ఫోర్స్ అనేది ఇట్ సైడ్ వచ్చేస్తుంది. ఓకేనా, ఓకే, ఇప్పుడు వీటి వాల్యూస్ ఏంటి అకార్డింగ్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, E ఇంటూ Q, అంతే కదా. ఇక్కడ కూడా ఏంటి, E ఇంటూ Q, E ఈజ్ ఈక్వల్స్ టు F/Q కదా ఫార్ములా. కాబట్టి మనం ఫోర్స్ ఎంత డెవలప్ అవుతుంది ఈ -q ఛార్జ్ వల్ల అంటే F ఈజ్ ఈక్వల్స్ టు EQ. ఇక్కడ కూడా F ఈజ్ ఈక్వల్స్ టు EQ వాల్యూ అనేది. డైరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. చూడండి, ఇదేమో అటు సైడ్ పోతుంది, ఇదేమో ఇటు సైడ్ పోతుంది. అంటే పెన్ ఇలా ఉన్నప్పుడు, ఇలా యాంగిల్లో ఉన్నప్పుడు ఇదేమో ఈ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, నెక్స్ట్ ఇదేమో ఈ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. అప్పుడు మనం ఇలా పుష్ చేస్తే ఏమవుతుంది, ఇది ఇక్కడ ఫోర్స్ చేస్తున్నా, ఇక్కడ పుష్ చేస్తున్నా, అప్పుడు డైపోల్ ఏమవుతుంది, ఇలా రొటేట్ అవుతుంది. అవునా, ఇలా రొటేట్ అవుతుంది ఫీల్డ్లో. ఇలా రొటేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మనకు టార్క్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఇలా టార్క్ డెవలప్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ మొత్తం కొంచెం థియరీ క్వశ్చనే ఉంటుంది, మీరు ఇంకో నోట్ చేసుకోవాలనుకుంటున్నాను, నోట్ చేసుకోండి. ద ఫోర్స్ ఈజ్ డెవలప్డ్, నెక్స్ట్ లైన్లో రాసుకోండి, ద ఫోర్స్ ఈజ్ డెవలప్డ్ డ్యూ టు +q charge, the force is developed due to +q charge is F is equal to EQ, F is equal to EQ towards the electric field, clear.
నెక్స్ట్ ద ఫోర్స్ ఈజ్ డెవలప్డ్ డ్యూ టు మైనస్ క్యూ చార్జ్. ద ఫోర్స్ ఈజ్ డెవలప్డ్ డ్యూ టు మైనస్ క్యూ చార్జ్. F ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ. ఇది మైనస్ ప్లస్ అనేది జస్ట్ మనం మ్యాగ్నిట్యూడ్ చేస్తాం. ఈక్యూ ఈజ్ టువర్డ్స్ అవే ఫ్రమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, లేకపోతే టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. ఓకే, ఇఫ్ ద కపుల్ ఆఫ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్ అనేది అనుకున్నప్పుడు, కపుల్ ఆఫ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అన్నప్పుడు ద టార్క్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ ఫీల్డ్. అంటే ఇప్పుడు మనకు టార్క్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా ఇది ఇక్కడ నుంచి ఇలా అజ్యూమ్ చేసుకుంటే ఇక్కడ మనకు ఒక నార్మల్ లైన్ని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవచ్చు అండి. ఫర్ సపోజ్ ఏ అనుకోండి, బి పాయింట్ అండ్ సి పాయింట్ అనుకుందాం. సో ఇలా నార్మల్ లైన్ అజ్యూమ్ చేసుకున్నప్పుడు మనకి ఇది యాంగిల్ టీటాతో ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందండి? యాంగిల్ టీటాతో ఉంది. కాబట్టి ఇదేమవుతుంది మనకి వాల్యూస్ ఏమైతే చెప్పండి, మై క్యూ కాస్ టీటా. ఓకే, ఇది ఇట్లా ఉంది కదా, అప్పుడు ఏమవుతుంది, యాంగిల్ టీటాతో ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇది టోటల్ డిస్టెన్స్ 2a అనుకుంటే 2a కాస్ టీటా, ఇదేమో హారిజంటల్ కాంపోనెంట్. వర్టికల్ కాంపోనెంట్ ఎంత అవుతుంది, 2a సైన్ టీటా. ఓకే, ఈ వర్టికల్ డిస్టెన్స్, నార్మల్ డిస్టెన్స్. ఇప్పుడు టార్క్ వాల్యూ రాస్తే ఏం రాస్తాం చూడండి, ద ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అదే కదా మనకు ఫార్ములా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇప్పుడు ఈ వాల్యూ కావాలి. ఈ టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్. ఎంత ఫోర్స్ వస్తుంది ఇక్కడ మనకు, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ క్యూ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉందండి ఇక్కడ మనకు, ఇదేమో హారిజంటల్ డిస్టెన్స్, ఇదేమో పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే ఎంత, 2a sin theta. దిస్ ఈజ్ టార్క్ వీ హ్యావ్ డెవలప్డ్. ఇప్పుడు మనకి సింపుల్గా రాయాలంటే ఎలా రాస్తాం చూడండి, ఈ ఇంటూ 2aq ఇంటూ సైన్ టీటా. 2aq sin theta గుర్తొస్తుందా, డైపోల్ మూమెంట్ 2a ఇంటూ క్యూ. అంటే 2a ఇంటూ క్యూ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, ఈ ఈజ్ ఈక్వల్స్ టు పి ఈ ఇంటూ పి ఇంటూ కాస్ సైన్ టీటా. అంటే ఈ టార్క్ ఎలా డెవలప్ అవుతుంది చూడండి, మనకు థియరిటికల్గా కొంచెం ఎక్స్పెరిమెంటల్గా పోవాలంటే సైన్ టీటా వాల్యూ ఎప్పుడైతే పర్పెండిక్యులర్గా ఉంటుందో ఫీల్డ్కి అప్పుడు సైన్ 90 అవుతుంది. ఎలక్ట్రిక్ టార్క్ అనేది మ్యాక్సిమం డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే సైన్ టీటా వాల్యూ 0 ఉంటుందో, ఓకే 0 ఉంటుందో అప్పుడు ఏమవుతుంది, సైన్ 0 వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి టార్క్ అనేది 0 అవుతుంది. అంటే ఎప్పుడైనా సరే డైపోల్ అనేది దీనికి ప్యారలల్గా పెడితే మనకు నో టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అంటే ఎలాంటి వర్క్ అనేది జరగదు. అదేవిధంగా ఒకవేళ టీటా అనేది 90 డిగ్రీస్లో ఉంటే మ్యాక్సిమం టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంత రాయాల్సిన అవసరం లేదు, మీకు జస్ట్ చెప్తున్నాను ఇక్కడ. ఇప్పుడు టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ పి అనే రెండు వెక్టార్స్కి సైన్ టీటా ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి, ఈ క్రాస్ పి. సింపుల్గా టార్క్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఈ క్రాస్ పి. ఒకవేళ అంటే ఈ అండ్ పి అనేది ఏ వెక్టార్లో ఉన్నాయి, ఏ ప్రోడక్ట్లో ఉన్నాయి, క్రాస్ ప్రోడక్ట్లో ఉన్నాయి. క్లియరా, ఈ క్రాస్ ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఈ వాల్యూ అనేది వస్తుంది. ఇది మనకి 5th క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ లాస్ట్ వన్ మనకు ఒకటి ఉంది గాస్ లా. ఆ గాస్ లాని డిఫైన్ చేస్తే మనకు సరిపోతుంది. ఇంతే, జస్ట్ దీని థియరటికల్ క్వశ్చన్ ఉంటుంది. ఈ థియరటికల్ క్వశ్చన్కి ఇలాగే రాస్తాం. ఆ 2 ఈక్వేషన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ గాస్ లా గురించి డిస్కస్ చేద్దాం చూడండి. ఈ గాస్ లా కూడా మొత్తం థియరీయే ఉంటుంది. ఈ గాస్ లా యొక్క స్టేట్మెంట్ రాయాలి. ఆ గాస్ లా గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దీని యొక్క స్టేట్మెంట్ రాయకంటే ముందు మీకు ఈక్వేషన్ రాస్తుంటే క్లోజ్డ్ సర్ఫేస్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/ε0 టైమ్స్ ఆఫ్ క్యూ. ఇది గాస్ లా యొక్క ఈక్వేషన్ అన్నట్టు. దీన్ని ఏం చెప్తామంటే మనం ద టోటల్ ఫ్లక్స్, ఇక్కడ మనకి ఈక్వేషన్ రాయాలంటే చూడండి, ద టోటల్ ఫ్లక్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ in closed surface is equal to 1/ε0 times of charge. ఇది మనకు గాస్ లా యొక్క డెఫినేషన్. ద టోటల్ ఫ్లక్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది ఫ్లక్స్. ఓకే, ఇది మనకు ఫర్దర్గా వస్తుంది. దీన్ని 5తో కూడా రిప్రజెంట్ చేస్తాం.
ఈ క్లోజ్ ఇంటిగ్రేషన్, ఇది క్లోజ్ సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఇలా రాస్తాం. ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/ε0 టైమ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. మళ్ళీ ఇక్కడ ε0 అంటే ఏంది, పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అంటే ఇక్కడ మనకు మళ్ళీ Q అంటే ఛార్జ్, E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, D అంటే స్మాల్ క్లోజ్డ్ సర్ఫేస్ ఏరియా. అంటే దేర్ఫోర్ ఎనీ ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఇలా ఒక స్పియర్ కానీ ఏదైనా తీసుకుంటే ఇక్కడ మనం ఒక ఛార్జ్ని కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ ఒక గాసియన్ సర్ఫేస్ను కన్సిడర్ చేస్తాం. ఈ గాసియన్ సర్ఫేస్ ఏమంటాం, డిఎస్తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ప్లస్ క్యూ ఛార్జ్ యూజ్ చేస్తే మనకు దానికి ప్యారలల్గా ఉంటే ఎలా ఉంటుంది, యాంగిల్లో ఉంటే ఇలా ఉంటుంది అని చెప్తాం. ఈ డాట్ డిఎస్ అనేది ఇది మనకి గాస్ లా గురించి ఇంపార్టెంట్ అనేది చెప్తాం. ఇక్కడ మనకి వాల్యూస్ని రాస్తూ దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది రాస్తాం. ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఒక క్లోజ్డ్ గాసియన్ సర్ఫేస్ ద్వారా వెళ్తున్నప్పుడు దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ను ప్రొడ్యూస్ చేస్తాం. ఓన్లీ క్లోజ్డ్ సర్ఫేస్లకు మాత్రమే ఇది ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్తాం. ఇది గాస్ లా గురించి స్టేట్మెంట్ రాయాల్సి ఉంటుంది. స్టేట్ గాస్ లా అండ్ డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ద గాస్ లా అని చెప్తారు. ఇంతవరకు రాస్తే సరిపోతుంది. ఇవన్నీ మనకు ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 6 క్వశ్చన్ల నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి తెలంగాణ వాళ్ళకి అండ్ 1 క్వశ్చన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ గ్యారంటీ ఇస్తాను. సో ఐ హోప్ యూ ఆల్ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ లైక్ దిస్ వీడియో. Please do like and comment, share to your friends. Don't forget to subscribe my channel. Thank you so much for your encouragement.